ఆర్డర్లీ వ్యవస్థతో హోంగార్డులను సర్వనాశనం చేస్తున్నారు. ఇది నిజం కాదా? ఒక్కొక్క ఐపీఎస్ ఇంటి దగ్గర ఎంతమంది హోంగార్డులు పనిచేస్తున్నారు? ఎంతమంది వాళ్ళ సతీమణిని గుడికి తీసుకుపోవడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, వాళ్ళ పిల్లగాడిని స్కూల్ తీసుకుపోవడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, ఇంటి పని చేయడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, మార్కెట్ పోవడానికి ఒక హోంగార్డ్ కావాలి. అనేక మంది హోంగార్డులను సర్వనాశనం పట్టిస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలో సామాన్య సిబ్బంది ముఖ్యంగా హోంగార్డుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన వారు నేడు పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారుల ఇళ్లలో వెట్టి చాకిరీ చేస్తూ తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు హోంగార్డులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి పని, వంట పని, గార్డెన్ పనులే. పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి వర్ణనాతీతం. ఉన్నతాధికారుల ఇళ్లలో వీరికి అప్పగించే పనులు చూస్తే నాగరిక సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. అధికారులు తమ కుటుంబ సభ్యులకే కాకుండా స్నేహితులు మరియు బంధువుల ఇళ్లలో కూడా పనిచేయడానికి వీరిని పంపిస్తున్నారు. ఇల్లు తుడవడం, వంట చేయడం, గార్డెనింగ్ ఒకటా రెండా చెప్తాం అయ్యా, రెండు ఎవడొస్తాడు ఇక చేయడం. చివరికి అధికారుల ఇంట్లోని పెంపుడు కుక్కలను చూసుకోవడం వంటి ఆ పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో విధులు ముగిసిన వెంటనే డిఎస్పీలు, ఏసీపీల ఇళ్లకు వెళ్ళి పని చేయాలని, లేకపోతే మెమోలు ఇవ్వడం లేదా డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.